సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? నారా చంద్రబాబు నాయుడు గారు, క్షమించండి నేను ఇట్లా పోస్టులు పెట్టినందుకు. నేను మిమ్మల్ని ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నా దేవుడిగా భావించి నేను మిమ్మల్ని ఆ, కొలిచి మీకు సపోర్ట్ చేస్తా వచ్చాను. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను మీ కార్యకర్తగానే ఉన్నాను. కాకపోతే ఏంటంటే, ఈ నాకు కోర్టులో ఆధారాలు దొరికిన, కోర్టులో తీర్పులు నా వైపు ఉన్నా కూడా దాన్ని కనీసం ఇంప్లిమెంట్ చేయలేదు మీ గవర్నమెంట్ లో అంటే అది మీ దృష్టికి రాకపోవచ్చు. కానీ కనీసం కోర్టు ఇచ్చిన న్యాయాన్ని కూడా గౌరవించలేని పరిస్థితిలో చిలకూరుపేట నియోజకవర్గం ఉందంటే దానికి చాలా బాధేస్తుంది. అందుకే ఇంకా నాకు మనసు బాగా విరిగిపోయింది. అందుకని నేను ఇలా పోస్ట్ పెట్టగలిగింది. కానీ నా పోస్టులు మిమ్మల్ని చింతించమని, నేను చేసిన తప్పులు చింతిస్తున్నాను. అట్లానే కనీసం ఆ ఆ న్యాయాన్ని కాపాడండి. ఆ కోర్టు ఇచ్చిన ఆ ఉత్తర్వుల్ని పాటించండి. అది చాలు నాకు. నాకు వజ్రాలు వద్దు, వైడూర్యాలు వద్దు, ఏమి వద్దు సార్. మీ మీద నమ్మకంతో ఇన్నాళ్ళు మీ వెనకాల తిరిగాను. మీ ఆ నమ్మకాన్ని మీరు పోగొట్టుకోవద్దు. నన్ను ఇలానే బతకనండి, ఇలానే చావనివ్వండి. అంతే సార్.